వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ. మీ శ్రీ టాక్స్లో ఈరోజు మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతికి మనకు ముచ్చటగా 3 సినిమాలు వస్తున్నాయి. సో ఒకటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారు తెలిసిందే. రెండోది డాకు మహారాజ్, బాలయ్య బాబు, జై బాలయ్య, ఇది మీకు తెలిసిందే. ముచ్చటగా మూడోది సంక్రాంతికి వస్తున్నాం, అదే టైటిల్ అండో, కన్ఫ్యూజ్ కావద్దు. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారి సినిమా. సో దీంట్లో మనం మొదటగా గేమ్ చేంజర్ గారి గురించి మాట్లాడుతాం. గేమ్ చేంజర్ సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సినిమాకి. ముఖ్యంగా శంకర్ గారు మొట్టమొదటిసారి స్ట్రైట్ తెలుగు సినిమా చేయటం, దిల్ రాజు గారు లాంటి మన తెలుగు ప్రొడ్యూసర్తో కలిసి చేయటం, అండ్ రామ్ చరణ్ గారు లాంటి తెలుగు హీరోతో ఆయన కలిసి చేయటం, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ విషయంలో తమన్ గారిని మొట్టమొదటిసారిగా ఆయన అడ్రస్ చేయటం. ఇప్పటి వరకు రెహమాన్ గారితోనే ఆయన ప్రయాణం సాగించారు, మొట్టమొదటిసారి తమన్ గారితో ఆయన జడ్జ్ చేయారు. సో తమన్ గారి యొక్క కమర్షియల్ పట్టు ఉంటుంది కదా మ్యూజిక్లో, అదంతా కూడా మనం ఆల్రెడీ పాటలు విన్నాం, చూసాం. సో బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయిన పాటలు. సో 1-2 పాటలు కొంత కొరకొరగా ఉన్నాయి. సో ఎనీవేస్, సో ఆ అద్భుతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తోని జనవరి 10వ తారీఖు, అది కూడా ఏకాదశి రోజున చక్కగా 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. సో 10 అంటే మనకు 10, 11, 12, 13, 14, 15, 16 వరకు టైం ఉందండి. 16 వరకు మనకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో 7 రోజుల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక షోలో ఒక టికెట్ పట్టేయచ్చు. సో టికెట్ల కోసం ఓని వెంపర్లాడి కొట్టేసుకొని ఈ గందరగోళం లేకుండా దిల్ రాజు గారు నీట్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే 12వ తారీఖు డాకు మహారాజ్ వస్తుంది, మళ్ళీ అదో గొడవ కదా. సో ఈ డబుల్ ధమాకా లేకుండా చాలా చక్కగా థియేటర్లను పంచారు. సో ఇక మనం సినిమా విషయానికి వస్తే, రామ్ చరణ్ గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అప్పన్న అనేటువంటి ఒక తండ్రి పాత్ర చేస్తున్నారు. మొన్ననే మన శంకర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పన్న పాత్రకి ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సార్ నిజంగా ఆస్కార్ రాకపోవచ్చేమో కానీ చాలా అద్భుతమైనటువంటి నటన అయితే ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పల్లెటూరు రైతు పాత్రలా కనబడుతుంది అది. సో ఆ నేపథ్యంలో మనం వర్కౌట్ చేయొచ్చు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటికల్ లీడర్కి మధ్య వచ్చేటువంటి క్లచెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ సినిమాలో కూడా ప్రధానంగా మనకు తెలిసే ఉంటుంది, మన సిస్టంలో, మన పొలిటికల్ సిస్టంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడంటే వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. బేసికల్గా ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రజల ఇష్యూస్ కానీ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఐఏఎస్ ఆఫీసర్లే పొలిటికల్ లీడర్స్కి సజెస్ట్ చేస్తారు. సరే ఈ బ్రిడ్జ్ కడితే బెటరు, లేదు ఈ డ్యామ్ను ఇలా రిపేర్ చేసుకుంటే మనకి ఇన్ని గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి, ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళు మంత్రులు అర్థం చేసుకొని దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్ పాస్ చేస్తే మనకు కావాల్సినవి వస్తాయి. సో బేసికల్గా ఐఏఎస్ ఆఫీసర్ల చేతిలో మన యొక్క ప్రజల జీవితాలు ఉంటే వాళ్ళు పాపం చాలా చదివి ఆలోచించి ప్రజల కోసం ఏదో చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడైతే పొలిటికల్ లీడర్ కల్ప్రిట్ ఉంటాడో వాడు ఇత్యాది విషయాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి డ్యామ్ ఇది, దీన్ని మనం కంప్లీట్ చేయొద్దు, దీన్ని ఆపేయండి. సరే అది మధ్యలో ఆపేసి కొన్ని కోట్ల నష్టం రాని మా పార్టీకి పేరు రావాలిగా అంటాడు. సో ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ వల్ల ప్రజల యొక్క ప్రయోజనాలు మిస్ అవుతుంటాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో మన గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. మీకు తెలుసు శంకర్ గారు పొలిటికల్ డ్రామాని ఎంత రసవత్తరంగా జరిపిస్తారు. సో అంత బ్యూటిఫుల్గా ఈ పొలిటికల్ డ్రామాని అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఇటు వచ్చి ఈ సినిమాలో కైరా అద్వానీ కాస్త వీక్గా కనబడుతుందని చెప్పాలి. కైరా అద్వానీ యొక్క పాత్ర కూడా అంత గొప్పగా నిడివి లేదు, డిస్టెన్స్ లేదు. ఇంతకుముందు మన రోబో సినిమా అనుకోండి, మన ఫస్ట్ భారతీయుడు సినిమా అనుకోండి, వాటిలో ఉన్నంత రసవత్తరంగా జనరల్గా లేదు. ఎందుకంటే శంకర్ గారి సినిమా మీరు ఏది తీసుకున్నా కూడా హీరోయిన్ను కాస్త చిన్న చూపే చూస్తారని మనం చెప్పొచ్చు. పాటల వరకు ఆ గ్లామర్ సన్నివేశాల వరకు వాడేసుకొని వదిలేస్తారు. ఎందుకనో మరి కథలో పెద్దగా ఇమిడ్చారు. అంటే ఆ కథలో మాత్రం హీరో మిగతా పాత్రలన్నీ కూడా బ్రహ్మాండంగా రోల్ అవుతాయి. ఇకపోతే మనం ఈ సినిమా లోపల సూర్య గారు, ఎస్జే సూర్య గారు ఈ మధ్య చాలా విలక్షణమైన పాత్రలు చేస్తున్నారు. సో ఆ అద్భుతమైన పాత్రల్లో ఇది గేమ్ చేంజర్లోని పాత్ర మాత్రం అవుట్ స్టాండింగ్ అండి. మీరు జస్ట్ తెర మీద చూడాల్సిందే. సూర్య గారి యొక్క నట విశ్వరూపాన్ని చూస్తారు. మొన్నే మనం
నాన్నగారి సినిమా లోపల ఆయన యొక్క పాత్ర బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది మనకు. సో సేమ్ ప్యాటర్న్ లోపల గేమ్ చేంజర్ మాత్రం ఒక కమర్షియల్ ప్యాటర్న్ లోపల సూర్య గారి పాత్ర మాత్రం చాలా అద్భుతంగా పోర్ట్రేట్ అయింది. మీరు డెఫినెట్గా చూడాల్సిందే. ఇకపోతే సినిమా మొత్తానికి కూడాను అప్పన్న పాత్ర చాలా ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ అయింది. అంటే మనకు తెలుసు, మనకు శంకర్ గారు ఈ ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ పాత్రల్ని ఆ పాత్ర చుట్టూ ఉండేటువంటి సన్నివేశాన్ని చాలా బలంగా చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేస్తారు. అది మనకు మొదటి నుంచి ఉన్న విషయమే. మీరు ఏ సినిమాని తీసుకోండి, శంకర్ గారి సినిమాల్లో భారతీయుడు తీసుకోండి, అపరిచితుడు తీసుకోండి, ఏ సినిమా తీసుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎందుకు అలా అయ్యాడు అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారు కదా. ఫ్లాష్ బ్యాక్లో చాలా అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. సో సినిమా పాత్ర లోపల మీరు ఏది మిస్ అయినా కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవుతుందండి. ముఖ్యంగా గేమ్ చేంజర్లో కూడా క్లైమాక్స్ మీరు కనీ విని ఊహించని రీతిలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రీవియస్ మన భారతీయుడు 2 మనల్ని చాలా డిసప్పాయింట్ చేసింది. కమల్ హాసన్ గారు ఎంత బాగా చేసినా, శంకర్ గారు మ్యాక్సిమం ట్రై చేసినా చాలా లోపాలు, ఒక 150 లోపాల వల్ల సినిమా పోయింది, అది మనకు తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గేమ్ చేంజర్ చూడొద్దు. సో డెఫినెట్గా గేమ్ చేంజర్ మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా ఉంటుంది. ఒక హీరోయిన్ పాత్ర ఒకటే కొంచెం వీక్గా ఉంది, అదర్ దాన్ దాట్ మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది. సో కాబట్టి దయచేసి మీరంతా కూడా గేమ్ చేంజర్ని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా చూసి ఆనందించి మాకు ఫీడ్బ్యాక్ పంపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు మా ఈ ఛానల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో యథావిధిగా మీరు తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.